గురువుగారు, భక్తిని నవవిధ రీతులలో వర్గీకరించారు. అలాగే భక్తుల్ని ఎన్ని రకాలుగా వర్గీకరించారు? భక్తిని శ్రవణము మొదలైనటువంటి నవవిధాలుగా 9 రకాలుగా విడగొట్టినటువంటిది లోకంలో చాలా ప్రసిద్ధి. అయితే భక్తుల్ని 4 రకాలుగా విడగొట్టారు మన వాళ్ళు. భక్తుడు మామూలుగా ఒకడు, తర్వాత భగవంతుడు అంటే భగవంతునిలో తాదాత్మ్యం చెందేటువంటి వాడు, తర్వాత భగవద్భక్తుడు, మూడోది భగవద్భక్త భక్తుడు. 4. మొదటి దానికి వద్దాం. ఇందులో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఈ 4ని 4గిట్లో విడగొట్టారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. ఇందులో భగవంతుడు సరే రాముల వారిని మనకు తెలిసిపోతుంది. భక్తుడు లక్ష్మణుడు ఎప్పుడూ కూడా రాముల వారిని విడిచిపెట్టకుండా ఆయన వెంబడే ఉండేటువంటి వాడు. భగవద్భక్తుడు భగవంతునికి సంబంధించినటువంటి భక్తుడు భరతుడు. భగవంతుడు ఎవరు? శ్రీరాముడు. శ్రీరామునికి సంబంధించినటువంటి భక్తుడు భరతుడు. భగవద్భక్త భక్తుడు అంటే భగవంతుని యొక్క భక్తుడి యొక్క భక్తుడు శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడు ఎప్పుడూ కూడా భరతుని వెంట ఉండేవాడు. రాముని వెంట లక్ష్మణుడు ఏ రకంగా ఉండేవాడో భరతుని వెంట శత్రుఘ్నుడు ఆ రకంగా ఉండేవాడు. కాబట్టి భరతుడేమో భగవద్భక్తుడు, శత్రుఘ్నుడేమో భగవద్భక్త భక్తుడు అనే రకంగా మన వాళ్ళు విడగొట్టారు. అంటే ఇప్పుడు రాముడేమో చక్కగా నారాయణ స్వరూపం, లక్ష్మణుడేమో లక్ష్మీ స్వరూపం, భరతుడేమో భక్తి సమన్విత భక్తి సమన్వితుడు, ఇక శత్రుఘ్నుడేమో శత్రునాశకుడు. అటువంటి వాళ్ళని ఈ రకంగా విడగొట్టారు. ఇలా చెప్పటం వల్ల ప్రయోజనం ఏంటంటే భగవంతుణ్ణి సేవిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, ప్రత్యక్షంగా భగవంతుణ్ణి సేవిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో, భగవంతుడి భక్తుడైనటువంటి వాడిని సేవించినా నీకు అటువంటి ఫలితం వస్తుంది. శత్రుఘ్నుడు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా రాముల వారికి ఎటువంటి సేవ చేసినట్లు మనకి వాల్మీకి రామాయణంలో ఎక్కడా మనకు కనపడదు. కానీ శత్రుఘ్నుడు కూడా గొప్పవాడే. ఎందుకనంటే రాముల వారికి సేవ చేసినటువంటి, రాముల వారికి భక్తుడైనటువంటి, ఆ భగవంతునికి భక్తుడైనటువంటి ఆ భరతుడు ఎవరైతే ఉన్నారో ఆ భరతుడికి సేవ చేశాడు. ఎందుకంటే మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు, నిజానికి అది భరతుడి యొక్క మేనమామ యుధాజిత్తు. ఆ మేనమామ ఇంటికి వెళ్ళేటప్పుడు భరతుడు ఒక్కడు వెళ్తే సరిపోయేది, కానీ శత్రుఘ్నుడిని కూడా వెంట తీసుకొని వెళ్ళాడు. అంటే భగవంతుని భక్తుడు ఏ రకంగా విడిచి ఉండలేడో భగవద్భక్తుని కూడా భగవద్భక్త భక్తుడు విడిచి ఉండలేడు. దానికి ఉదాహరణ ఏంటంటే భరతుడు ఎక్కడుంటాడో శత్రుఘ్నుడు కూడా అక్కడే ఉంటాడు. నిజానికి అతని మేనమామ కాదు, శత్రుఘ్నుడికి సంబంధించిన మేనమామ కాదు, కానీ తన మేనమామ ఇంటికి వెళుతూ కూడా ఇతన్ని వెంట తీసుకొని వెళ్ళాడు. అందువల్ల భగవద్భక్తుడికి భగవద్భక్త భక్తుడికి మధ్య ఉండే సంబంధం చెప్తూ ఈ రకంగా విడగొట్టారు. మొత్తానికి నువ్వు భక్తుడివన్నాక భగవంతుడికి, లేదా భగవంతుడి భక్తుడికి భక్తుడివిక. ఇది రామాయణం మనకు చేసేటువంటి ప్రబోధం.